ఇదే కొప్పుల ఈశ్వర్ని ఒక సెక్రటేరియట్ లోనో లేకపోతే ప్రగతి భవన్లలో కూర్చొని మీడియా సమావేశం మేమే ఉన్నాం అప్పుడు. ఆయన లేచి నన్ను కూర్చోబెట్టడానికి ఆయన చేయబట్టి లాగిండ్రు. తర్వాత మీరు కూర్చోలేదు కదా అక్కడ? నేను కూర్చున్నా. మీరు ఆ విజువల్స్ చూడండి. నా సందర్భమే. కట్ చేసి ఎడిట్ చేసారంటారా? కట్ చేసి ఎడిట్ చేయడం కదా ఉన్నది, అది ఎప్పటికి కనిపిస్తుంది. అది నన్ను ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలను కూర్చోబెట్టే సందర్భం. ఆ సిచ్యువేషన్ వేరు. అక్కడ కుప్పల ఈశ్వర్ గారు వచ్చారు, కానీ వచ్చినప్పుడు మంత్రి కాబట్టి కూర్చోబెట్టాల్సిందే. అంత జరపాల్సినటువంటి అవసరం లేదు. కొంత ఆలోచన చేయాలి. ఎవరిని కించపరుస్తున్నాం, మంచులోని ఇట్లా చేయొద్దు కదా, ఇంత చులకనగా చూడొద్దు కావాలని కేసీఆర్ గారికి కూడా ఉండాలి. నచ్చని విషయం ఏంది కేసీఆర్ది? వినాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా సబ్జెక్ట్లో నాకు కొంత మీకంటే ఎక్కువ అవగాహన, ఎక్స్పర్టీజ్ ఉండొచ్చు, కానీ మీరు నాకు సంబంధించిన సబ్జెక్ట్లో ఎంతో కొంత మీకు అవగాహన ఉన్నప్పుడు అది వినేటువంటి ప్రయత్నం మనం చేయాలి. వినరు, మొత్తం వారికే తెలుసు అని అనుకుంటారు. కేటీఆర్ అహంకారి అంటారు, బాగా ప్రౌడ్ ఉంటుంది ఆయనకు అంటారు. పాపం అన్నది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. కేటీఆర్ ఒక రకంగా అది చూడంగానే కొంచెం అట్లా కనిపిస్తుంది. దానికి తోడు ఈయన విధానం కూడా అదే రకంగా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయమంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలని మాట్లాడతారు సూటిగా. ఆ విధానం ఇది పోయి రాజకీయాలు లేకుండా బ్రతకలేనంటారు. రాజకీయాలతోనే సర్వస్వం వచ్చింది, కానీ రాజకీయాలు లేకుండా బ్రతకలేనా అని మాటలు అల్కగా మాట్లాడతారు. కానీ రాజకీయాల కోసమే వారు పర్యటనలు చేస్తారు, మాటలు మాట్లాడతారు, తిడుతుంటారు, ఇంకేమైనా చేస్తుంటారు, ఇంకో దోస్తీ చేస్తారు, ఇంకో పార్ట్నర్షిప్ చేస్తారు, ఇంకో బిజినెస్ చేస్తారు. అన్నీ రాజకీయాల వల్లనే వచ్చినాయి ఉంటాయి. కానీ నాకేంది రాజకీయాలు లేకుండా బ్రతకలేనా, నాకున్న క్యాలిబర్ సరిపోదా అన్నట్టుగా మాట్లాడతారు. రైట్. ఆయనకు ఆయన పైన వచ్చినటువంటి చాలా వరకు ఏవైతే రూమర్స్ అంటారా, అందులో నిజం ఎంత ఉంది మీరు చెప్పాలి. ఈ కారేస్కి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, ఇవి కాకుండా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండు కేటీఆర్. చాలామంది హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసిండు, లేదా రకరకాల వార్తలు మనం వింటున్నాం. అవి పర్సనల్ విషయాలు. నిజంగా బ్లాక్మెయిల్ చేసిండా అవన్నీ పర్సనల్ విషయాలు అయితే. అవి ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా అఫీషియల్ విషయాలు అయితే. ఫోన్ ట్యాపింగ్ చేసిండంటారా? ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రా చేయలేరా అనేది ఇప్పుడు ఇంకా కోర్టులో ఉన్నటువంటి అంశం. దాని గురించి మేము పెద్దగా మాట్లాడడానికి అవకాశం ఉండదు, కానీ తప్పకుండా జరిగి ఉండొచ్చు. జరగకపోతే ఇవన్నీ ఇంతవరకు ఇంతలా ఉండవు, ఇంత సివియారిటీ కూడా కేసెస్కి ఉండదు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా అంటున్నా. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిండ్రా, రాజకీయవేత్తలు చేసిండ్రా, వ్యాపారవేత్తలు చేసిండ్రా, లేకుంటే ఇంకా నాయకులు చేసిండ్రా అనేది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ట్యాపింగ్ అయితే జరిగింటది అనేది విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ చాలా వేదికలు పంచుకున్నాడు, క్రికెట్ స్టేడియంలో ఉన్నాడు, చాలా వరకు ఫోటోలు బయటకు వచ్చినాయి, సమంతతో కూడా ఉన్నాయి. అదే అంటున్నా, అది పర్సనల్ విషయాలు. తర్వాత ఒక లీడర్ గా ఉన్నప్పుడు అందరి దగ్గర అందరు వస్తారు. వచ్చినంత మాత్రాన మనం సినిమా రంగానికి దగ్గరగా తిరిగినడా? ఇంట్రెస్ట్ ఉండే ఆయనకి మీరు దగ్గర? ఆయన అన్నిట్లో ఆయన ప్రొయాక్టివ్గా ఉండేవాడు. దాని విషయంలో మనము అనవసరంగా బట్టగాల్సి మీద వేయడం అనేది సబబు కాదు. ఆ విషయాలు నిజంగా ఒకవేళ ఏమైనా పర్సనల్ ఉంటే కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, కానీ అదే చర్చకు పెట్టి అనవసరంగా ప్రజల యొక్క సమయాన్ని వృధా చేయడము, క్వాలిటీ థింకింగ్ను పెడదారిన పట్టడం, తప్పుదారిన పట్టడం చేస్తుంది. ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటారా? ఈ కార్ రేస్లో కూడా అవినీతి జరిగిందా అంటే ఎలక్షన్ టైంలో తప్పిదం జరిగినట్టు అనిపించింది తప్ప ఈ కార్ రేస్ లో నేను అక్కడ ఉన్నప్పుడు గమనించినప్పుడు. కానీ ఇక్కడ వీళ్ళు సమాజం మాట్లాడుతున్నది నిజంగా అవన్నీ కూడా చూస్తే అవినీతి అయితే ఇక్కడ కాదు అక్కడ కాదు అంతటా జరిగినట్టు అయితే కనిపిస్తుంది. మొత్తం బీఆర్ఎస్ పాలనలో ఇది కాదంటే ఏ ప్రాజెక్ట్ విషయం తీసుకున్నా, ఈ కార్ రేస్ కానీ ఏ దాంట్లోనైనా అవినీతి అయితే అది ఎస్టాబ్లిష్డ్ అయింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది. అందులో గువ్వాల బాలరాజు కూడా ఉన్నాడు. నేను మంత్రిని కాదు కదా. మీరు బిఫోర్ క్వశ్చనింగ్ అర్థం చేసుకోవాలి, ఎవరి పరిధి ఏంది, ఎవరికి ఏం వెసులుబాటు ఉంటుంది, ఎవరు ఎట్లా బాధ్యులు అవుతారు అనేది. ఒక ఎంతో కొంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ప్రభుత్వం కాదు, కేబినెట్ మంత్రులు మాత్రమే ప్రభుత్వం కింద పరిగణించారు. మంత్రులు మాత్రమే అవినీతి చేసే అవకాశం ఉంటుంది. అదే అంటున్నా, వాళ్ళు మాత్రమే బాధ్యులైతారు, వాళ్ళు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. అట్లానే ఎమ్మెల్యేలకు చేసే అవకాశం ఉండదని కాదు, ఎమ్మెల్యేలు కూడా చేసి ఉండొచ్చు. కానీ నేను మాత్రం ఏ ఒక్క దగ్గర అవినీతి చేయలే. అవినీతి అనేది నా ఒంట్లో లేదు. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా అనుకున్నారా పార్టీ మారాలి అని చెప్పి? అధికారంలో ఉన్నప్పుడే? నేను ఎప్పుడు అనుకోలేదు. అధికారం కోల్పోయినాక ఆ థాట్ వచ్చిందా? నేను అధికారం కోల్పోయినాక కాదు, ఫస్టే చెప్పిన, మీకు క్లారిఫై చేసిన. మీరు మళ్ళీ ఎన్ని విధాలుగా అడిగినా కానీ నా నుంచి వచ్చేది ఒకటే, అధికారం కాదు, బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమ కోల్పోతుంది అన్నప్పుడు మాత్రమే ఈ ఆలోచనలు నాలో. సో చివరిగా మంత్రి మండలి ఒక
వాళ్ళ నిర్ణయం లేకుండా అసలు క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఈ కార్ రేస్లో నిధులన్నీ మళ్లించిండు కేటీఆర్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మంత్రిమండలి ఆమోదం అవసరం లేదని ఉండేనప్పుడు సో ప్రతిదానికి మంత్రిమండలి ఆమోదము క్యాబినెట్ ఆమోదం అనేది అవసరము. కానీ వీరు చెప్పుతున్న మాట ఏంటంటే ఆ పర్టికులర్గా డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ నిధులను ఇతర అంశాల కోసం వాడుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు అనేది మాట మాట్లాడుతున్నారు. కానీ దాని విషయంలో నాకు అంత అవగాహన లేదు. ఫైనల్గా భారతీయ జనతా పార్టీలో మీరు 2 నెలలు అయితే జాయిన్ అయ్యి, సో భారతీయ జనతా పార్టీకి స్కోప్ ఉందంటారా? రూరల్ ప్రాంతాల్లో ఓటు బ్యాంక్ పెరిగే అవకాశం ఉందంటారా? రూరల్, అర్బన్, సింగిల్ ఇంజన్, డబుల్ ఇంజనే కాదు, త్రిబుల్ ఇంజన్ కూడా అవకాశం ఉంది. అంటే త్రిబుల్ ఇంజన్ అంటే లోకల్ బాడీస్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయ ఢంకా మోగించబోతుంది. మీరు గమనిస్తే అప్పటికిప్పటికీ ఓటు శాతం బీజేపీకి పెరిగింది. నేను కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ లోకల్లో చూసుకుంటే ఆ గ్రాఫ్ అనేది కనిపించింది ఆ స్ట్రాటజీలో. సో ఆ తర్వాత నిజంగా ఎప్పుడు లేనంత విధంగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, సో 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం, 16 చోట్ల సెకండ్ ప్లేస్ రావడం అనేది భారతీయ జనతా పార్టీకి హిస్టరీ బ్రేకింగ్ అనుకోవచ్చు. అలాంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ స్కోప్ ఉంది. ఎందుకంటే 3 సార్లు మోదీ గారు, 3వ సారి ఆయన ప్రధానమంత్రి అయినారు. ఆ తర్వాత మళ్ళీ ప్రజలకు కూడా బోరింగ్, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం కొత్త వాళ్ళకనే ఆలోచన వచ్చినప్పుడు నాకు కూడా అట్లనే అనిపించింది. నిజంగా అట్లా వితౌట్ ఎనీ రీజన్ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని సందర్భాల్లో. ఇట్లా తీసుకుంటారేమో అని అనుకున్నాము. కానీ రోజు 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 మోడీ గారి నామస్మరణ జరుగుతూ ఉంది. మోడీ లేనిదే దేశం లేదన్నట్టుగా వాతావరణం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ లేకుంటే దేశానికి రక్షణ లేదు అనే వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ 2 పార్టీలు ప్రజాస్వామ్యబద్ధంగా భూస్థాపితం చేయబడితేనే, అంటే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ, ఈ ప్రజలకు నిజమైన స్వేచ్ఛా స్వాతంత్రాలు వస్తాయి. ఈ ప్రాంతం అభివృద్ధిని సాధిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకా స్వేచ్ఛగా ప్రజలు జీవించడానికి ఆస్కారం ఉంటుంది అనేది మాత్రం విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి 2 ఎంపీలుగా ఉన్నప్పుడే ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇంత అద్భుతంగా పాలన చేస్తూ ముందుకు పోతూ ఉంది. 8 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, దాని తర్వాత ఎమ్మెల్సీలు, తర్వాత ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజు చురగొంటూ ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నిక ఏదొచ్చినా విజయం భారతీయ జనతా పార్టీనే వరిస్తున్నది మాత్రం నా విశ్వాసం. ప్రస్తుత భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆయన కరెక్ట్ ఫిట్ అనుకుంటున్నారా అధ్యక్ష పదవికి? డెఫినెట్గా ఎంతో గొప్ప క్యాలిబర్ ఉన్నాడు. ఒక న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఒక నాయకుడిగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా బీజేపీ పార్టీలో ముందు నుంచి ఇప్పటి వరకు అధ్యక్ష స్థాయి వరకు వచ్చిండ్రు. అంటే అంత ఆషామాషి కాదు కదా. దేశంలో అధికారంలో ఉంది. ఈరోజు ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న తర్వాత వారికి ఇచ్చిండ్రంటే వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవమే అధ్యక్ష పదవిలో వారు కూర్చోవడానికి కారణమైంది. అనుభవం, క్రమశిక్షణ కంటే ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు తిట్ల పురాలను నడుస్తుంది రేవంత్ రెడ్డి వర్సెస్. దాంట్లో ఆయన సరిపోడు అనిపిస్తుంది. ఏమంటారు? అవసరం లేదు అని అనుకుంటున్నాను నేను. ఆ పోటీలలో ఎందుకు అవసరం? ప్రజాస్వామ్యంలో ప్రజలకి పనికొస్తుందా? ఎందుకు పనికి రాదు? ఎప్పుడైనా కానీ మొన్ననే విజయదశమి చేసుకున్నాం. చెడుపైన మంచి విజయం ఓట్ల రూపంగా వచ్చేసరికి ఏది రూపం వచ్చినా ఇప్పుడు డెఫినెట్ గా గెలుస్తాము బీజేపీ పార్టీ. కానీ మీ వల్ల, అంటే భారతీయ జనతా పార్టీ వల్ల బీఆర్ఎస్ క్యాండిడేట్ ఓడిపోయే పరిస్థితి వస్తుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇద్దరు ఓడిపోతారని అంచనా వేస్తున్నారు. మీరేమో బీఆర్ఎస్ అని అంటున్నారు. ఎందుకో బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అనడం వల్లనే బీజేపీకి ఇంకా కొంత ఎక్కువ నష్టం జరిగింది. కానీ ఈరోజు ప్రజలకు అర్థమైపోయింది బీఆర్ఎస్ ఎప్పటికి కూడా ఎవరు బీఆర్ఎస్ను చేరదీయరు అనేది. బీజేపీగానే ఉంటుంది, బీఆర్ఎస్ని ఎవరు చేరదీసే పరిస్థితి ఉండదు. సో జూబ్లీహిల్స్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా కొంత కష్టపడితే మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్గా గువ్వల బాలరాజు వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? గువ్వల బాలరాజ్ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయడానికి కాదు భారతీయ జనతా పార్టీని ఎంచుకొని చేరింది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు జాతీయవాదం, దేశభక్తి, దైవభక్తి వీటన్నింటినీ కాపాడుతున్నటువంటి పార్టీ కాబట్టి దాన్ని పెంపొందించే దాంట్లో దైవభక్తి, దేశభక్తి కలిగినటువంటి పౌరుడిగా, ఒక భారతీయుడిగా జాతీయవాదాన్ని ముందుకు తీసుకుపోవడం, జాతిని సంఘటితపరిచి కాపాడుకోవడం కోసం నా వంతు బాధ్యతగా ఏ ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం ఇవ్వకున్నా కశ్మీర్లో వెళ్ళి ఈ కాషాయ జెండాను రెపరెపలాడించే బాధ్యత తీసుకొని నీ వంతుగా ప్రయత్నం చేయమని పార్టీ ఆదేశిస్తే అక్కడ కూడా వెళ్ళి పనిచేయడానికి నేను రావడం జరిగింది. జాతీయ రాజకీయాల్లో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు అంతే. భారతీయ జనతా పార్టీ కాషాయ జెండాను శాశ్వతంగా రెపరెపలాడించడం కోసం
తద్వారా దేశాన్ని పహల్గాం అటువంటి సంఘటనల ద్వారా నుంచి బయటపడేయడం కోసం ఒక పోరాట యోధుడిగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని నేను చేయడం జరిగిందో ఈ స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చీడపురుగుల కారణంగా ఏదైతే ముప్పు పొంచి ఉందో దేశానికి పౌరులకు, ఆ ముప్పు నుంచి పౌరులను దేశాన్ని కాపాడడం కోసం ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా పనిచేయడం కోసం ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసి నేను నా పాత్రను పోషించడానికి మాత్రమే రావడం జరిగింది తప్ప ఎంపీ కావడం కోసం ఎమ్మెల్యే కావడం కోసము కాదు. అట్లానే సందర్భం వచ్చి నిలబడాల్సి వస్తే పార్టీ నిలబడడం అంటే వద్దనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అచ్చంపేట అంటే గోవాల బాలరాజు అనే విధంగా ఒక బ్రాండింగ్ అయితే మీకు వచ్చింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మీరు అనుకున్నటువంటి శిఖరాలని కూడా అధిరోహించాలని చెప్పేసి మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. ధన్యవాదాలు బాలరాజు గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.